చేసిన అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది నాకు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ బ్యాచులర్ పార్టీ అని చెప్పి అడిగితే సరే ఎంగేజ్మెంట్ అయింది కదా అని సంతోషంలోని నేను ఫామ్ హౌస్ బుక్ చేసి మేము బ్రూజ్ అవుతున్నాం, చిల్ అవుతున్నాం అనమాట. ఎవరెవరు వచ్చారా ఆ బ్యాచులర్ పార్టీకి? ఫ్రెండ్స్ సార్, ఓన్లీ బ్యాచులర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. అందులో ఈ అమ్మాయి ఎలా వచ్చింది? అదే మేడం, బ్యాచులర్ ఫ్రెండ్స్ పార్టీ జరుగుతున్నప్పుడు మేము బ్రూజ్ అవుతున్నప్పుడు ఒక పర్సన్, మా ఫ్రెండ్ వన్ ఆఫ్ ద పర్సన్ వచ్చి ఇవన్నీ తీసుకొద్దాము, ఎంజాయ్ చేద్దామని చెప్పారు సార్. ఏం చేద్దామని? సారీ, ఎంజాయ్ చేద్దామని తీసుకొచ్చారు సార్. యాక్చువల్ గా మా ఫ్రెండ్, వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్. ఏ విధమైన ఎంజాయ్మెంట్ నాకు తెలియట్లేదు. అంటే డాన్స్ చేస్తే ఎంజాయ్మెంట్, దానికి డాన్స్ ప్లస్ అదర్ యాక్టివిటీస్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి సార్ యాక్చువల్ గా. సో బ్యాచులర్ పార్టీస్ లో ఇదంతా ప్లాన్. అప్పటికి మేము కొద్దిగా బ్రూజ్ అయిపోయాం సార్, చిల్ అయిపోయాం అప్పటికి. కాదు నాన్న, అలా అంతకుముందు ఎప్పుడైనా ఎవరైనా బుక్ చేసుకున్నారా అమ్మాయిని? మీ ఫ్రెండ్ కి ఆ నెంబర్ ఎలా దొరికింది? నాకు తెలియదు మేడం అసలు. ఏమీ తెలియదు. నేను చిల్ అయిపోయాను మేడం, ఆల్రెడీ నేను హ్యాంగ్ ఓవర్ అయ్యాను అప్పుడు. ఈవిడ్ని తీసుకొచ్చినటువంటి మీ ఫ్రెండ్ మీ గర్లా బాయా? బాయే సార్. బాయే ఈవెన్ తీసుకొచ్చారన్నమాట. ఈవెన్ తీసుకొచ్చిన తర్వాత మేము కొద్దిగా డాన్స్ వేసాము. మీ ముగ్గురు ఎవరు లేరా? ఫ్రెండ్, అమ్మా నాన్న సార్, మమ్మీ డాడీ సార్. ఓ సారీ, మీ పేరెంట్స్? అవును సార్. గాట్ ఇట్. ఎక్స్క్యూజ్ మీ, అంటే మాకు తెలియదు కదా ఎవరు వచ్చారన్నది, ఇంట్రడ్యూస్ చేయలేదు. సో మీరు ఆ రోజు బ్యాచులర్ పార్టీ ఆర్గనైజ్ చేశారు ఫార్మ్ హౌస్ లో. అది మీ ఫ్రెండ్ ఫార్మ్ హౌసా, మీ ఫార్మ్ హౌసా? మేము బుక్ చేశాను. మీతో పాటు వచ్చినటువంటి వాళ్ళు మీ ఇద్దరు తల్లిదండ్రులు? అవును, ఇప్పుడు అయితే ఇప్పుడు అర్థమైంది. సారీ. సో ఈవిని తీసుకొచ్చింది ఎవరు? వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్ సార్. మా ఫ్రెండ్ ఒకరు అదే తీసుకొద్దాము, చిల్ అవుదాం అంటే పార్టీ అది ఒక 10-15 మెంబర్స్ తో అయింది. అంటే మధ్య మధ్యలో యాడ్ అవుతారు, మధ్య మధ్యలో మైనస్ అవుతారు కదా. అడగలేదా ఈ చిల్లు గిల్లు వద్దురా బాబు, పెళ్లి కావాల్సిన వాడిని, దరిద్రం ఇదంతా వద్దని చెప్పలేదా మీరు? అంటే నేను అప్పటికి హ్యాంగ్ ఓవర్ అయ్యాను సార్, నేను అవుట్ అయ్యాను కొద్దిగా. సరే తెచ్చుకొని ఇష్టం అంటే చిల్ అవుతున్నప్పుడే తనకు అనిపించి తెచ్చుకుంటే సరే ఓకే తెచ్చుకున్నాం సార్. తెచ్చుకున్న తర్వాత డాన్స్లు వేసారు, ఇది వేసారు. నేనైతే అవుట్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మార్నింగ్ లెగిసేటప్పటికి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది సార్. ఇంతవరకే నాకైతే ఐడియా ఉంది. ఎవరు ఇతను కంప్లైంట్ ఇచ్చిన కేసు అదేనా? ఆయన కంప్లైంట్ ఇచ్చారు. అది సార్, అది మేడం నా వర్షం. తర్వాత ఏమైంది? అదే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది.